హోమ్ టీమ్సే గెలవాలని ఏమన్నా ఖచ్చితంగా ఇక్కడ రాసుందా శాసనాల గ్రంథాల్లో? ఏంది భయ్య ఇది? 3 రోజులు అయిపోయింది, 5 మ్యాచ్లు అయిపోయి, 2 రోజులు డబుల్ ఎంట్రస్ అయిపోయి, ఇప్పటిదాకా కూడా ప్రతిసారి కూడా హోమ్ టీమే గెలుస్తుంది. సరే, ఆర్ఆర్ అంటే ఎక్కువ స్కోర్ కొట్టారు, ఎల్ఎస్జీ కొంచెం తడబడింది, కానీ పూర్ణ ఆడుతున్నప్పుడు కూడా ఛాన్స్ ఉందేమో అనిపించింది, కానీ కుదరలేదు. జీటీ అమ్మాయి చూస్తే జీటీ ఏమో తక్కువ స్కోరే కొట్టింది, ఈ అమ్మాయి మంచి కంఫర్ట్ పొజిషన్లోకి వచ్చింది, అయినా ఫస్ట్ అయిపోయింది. హౌయా, ఏం జరిగింది అసలు? మాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్కి వచ్చుండకపోయి ఉంటే, ఫస్ట్ టైం మీ ఫీల్డ్లోకి కనిపించుంటే వెల్కమ్ టు స్టంప్ టేల్స్. సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, ఇక్కడ నుంచి రోజు వచ్చేస్తుంది. ఇంత ముందర గతంలో మీరు వచ్చి చూసి సబ్స్క్రైబ్ కొట్టకపోతే దిస్ ఇస్ యువర్ క్యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మన స్టంప్ టేల్స్ ఫ్యామిలీ కాస్త గ్రో అవుతోంది. అండ్ ఈ ఐపీఎల్లో ప్రతిరోజు కూడా ఒక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. 10 AM ఇస్ టైమ్ when we want to publish the video. ప్రతిరోజు కూడా ముందు రోజు జరిగిన మ్యాచ్ రివ్యూ, ఆ రోజు జరగబోతున్న మ్యాచ్ ప్రివ్యూ, దాని గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో డబుల్ హెడర్ జరిగింది సండే, అవునా? మండే చూస్తున్నారు, మరి తర్వాత ఎప్పుడో చూస్తున్నారు అనుకుందాం. సండే వాజ్ డే 3 ఆఫ్ IPL 2024 అండ్ 2 మ్యాచ్లు జరిగాయి. దానిలో రెండిట్లో కూడా మళ్ళీ హోమ్ టీమ్సే గెలిచాయి బాసు. ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. కానీ అంటే ఓ మాట ఏంట్రా అంటే, ఇప్పుడు హోమ్ అయితే ఏంటి, అవే అయితే ఏంటి, ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. లాజిక్ నాకు తెలుసు, బట్ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి ప్యాటర్న్ గురించి చెప్తున్నాను. సరే, ఫస్ట్ మనం ఆడుకుందాం ఆర్ఆర్ ఇంకా ఎల్ఎస్జీ గురించి. దీంట్లో ఏం జరిగింది అంటే, ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టాస్ గెలిచి 193 కొట్టారు. బాగానే కొట్టారు, బాగా కొట్టారు భయ్య, భయంకరంగా బీభత్సం కొట్టారు. ఎల్ఎస్జీ బాగానే ఆడుతున్నా, మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చిన కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్ కలిసి ఆడుతున్నప్పుడు అంతా బాగానే ఉంది అనిపించినా కూడా వాళ్ళు గెలవలేకపోయారు, వేరే విషయం అనుకోండి. బట్ డీటెయిల్ గా మాడుకుంటే మ్యాచ్ గురించి, ద టాకింగ్ పాయింట్స్ హ్యావ్ టు బి 2 మెయిన్ టాకింగ్ పాయింట్స్. 3 వేసుకుందాం భయ్య. 3 మెయిన్ టాకింగ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ సంజు శాంసన్ ఫ్యాన్స్ ఎప్పుడు అంటారు, ఏంది అసలు మోడ్ తెలుసా నీకు, మోడ్ టాలెంట్ తెలుసా నీకు, అసలు ఏం కొడతారో తెలుసా నీకు, ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్ స్వింగ్ ఉంటుంది తెలుసా నీకు, క్లీన్ స్ట్రైకర్ బాల్ అన్ని ఒప్పుకుంటాం. ఇండియాకి ఆడుతున్నప్పుడు అంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడు అని ఎవరైనా అన్నాను పొరపాటున, ఎక్కడిచ్చారు ఛాన్సులు, కన్సిస్టెంట్ గా ఛాన్సులు ఇస్తే కదా, ఓ పొజిషన్ లో 10 మ్యాచ్లు ఇస్తే కదా తెలిసేది అని ఎక్కేస్తారు మీదకి. కానీ సంజు శాంసన్ ఏంటో గొప్పగా చేస్తున్నాడంటే, లాస్ట్ 5 సీజన్స్ లో ప్రతి సీజన్ ఓపెనర్ అంటే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఆర్ఆర్ ఎప్పుడైతే ఆడినా సరే 50 కనీసం కొడుతున్నాడు. కన్సిస్టెన్సీ మెచ్చుకోవాలి. ఒకప్పుడు సంజు శాంసన్ ఐపీఎల్ సీజన్ కి ఒక సెంచరీ, ఒక పెద్ద నాక్ ఆడేవాడు. ఆ నాక్ అటు ఇటు రన్స్ ఉండేవి కాదు. అలాంటిది మార్చాడు తన ఆట తీరుని. క్యాప్టెన్ అయిన తర్వాత ఆ బాధ్యత స్వీకరించాడు అండ్ ఇప్పుడు కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు. మేబీ ఇలాగే ఇండియాకు కూడా ఆడించి ఒక పొజిషన్ ఇచ్చి, నువ్వు ఇక్కడే ఒక 10 మ్యాచ్లు ఆడతావు అని చెప్తే బహుశా కన్సిస్టెంట్ గా ఇంకా రన్ స్కోర్ చేస్తాడేమో. తన ఫ్యాన్స్ ఏదైతే నమ్ముతారో అది జరుగుతుందేమో అనిపిస్తోంది. బట్ ప్రతి మ్యాచ్ లో, ప్రతి సీజన్ తర్వాత తన మీద రెస్పెక్ట్ పెరుగుతూనే ఉంది, తన టాలెంట్ మీద రెస్పెక్ట్ పెరుగుతూనే ఉంది. అండ్ అదే జరిగింది ఇక్కడ కూడా. 80+ రన్ స్కోర్ చేశాడు, చాలా బాగా ఆడాడు. ఓపెనింగ్ లో ఎక్కువ పెద్ద స్టార్ట్ రాకపోయినా నెంబర్ 3 లో వచ్చి ఈ స్టార్ట్ ఆఫ్ ద బ్యాంగ్ అండ్ అలా కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఆఖరి వరకు. రియాన్ పరాగ్ తో కలిసి చేసిన పార్ట్నర్షిప్. ఇప్పుడు రియాన్ పరాగ్ గురించి ప్రత్యేకంగా మాట చెప్పాలి. లాస్ట్ సీజన్ లో, సీజన్ ప్రారంభంలో తను ఏం చెప్పాడంటే, నాకు కలగన్నాను ఒక కల వచ్చింది. ఆ కల్లో ఏంటంటే అంటే, నేను మ్యాచ్లు గెలిపించాను, ఒకే ఓవర్లో 4 సిక్స్లు కొట్టాను అన్నట్టుగా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నేను చేస్తాను, నాకు అనిపిస్తోంది అన్నాడు. క్రికెట్ లో ఎప్పుడు కూడా నాకు ఇలా అనిపించింది, నేను ఇలా చేస్తాను అని చెప్పి చేసేవాళ్ళు చాలా తక్కువ. అలా చెప్పిన తర్వాత జరగకుండా ఇలా కింద పడిపోవడం, అసలు పబ్లిక్ హ్యూమిలియేషన్ గురవడం, అందరూ ఏం మాట్లాడుతున్నాడు అనడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. రియాన్ పరాగ్ అదే జరిగింది లాస్ట్ సీజన్. ఈ సీజన్ కుర్రాడు అసలు మాట్లాడలేదు ఎక్కడ కూడా. సయ్యద్ ముస్తాక్ అలీలో హైయెస్ట్ రన్ గెటర్, అంటే ఇండియా డొమెస్టిక్ T20 టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్ గెటర్ రియాన్ పరాగ్. సైలెంట్ గా ఉన్నాడు, తను ఎక్కువ మాట్లాడట్లేదు. లెట్ హిస్ బ్యాక్ టు ద టాకింగ్ అని నమ్ముతున్నాడు. ఫీల్డ్ లో కూడా చక్కగా సేవ్స్ అవన్నీ చేశాడు. బట్ వెరీ గుడ్ నాక్ ఫ్రమ్ హిమ్. మంచి పార్ట్నర్షిప్ 93 అనుకుంటా బిట్వీన్ ద కెప్టెన్ అండ్ రియాన్ పరాగ్. అది హెల్ప్ చేసింది వీళ్ళకు 190+ స్కోర్ రావడానికి. అండ్ దాని తర్వాత బౌలింగ్ చేస్తున్నప్పుడు భయ్య ఈ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడే, ఇప్పుడు మనకి ఊపిరి పీల్చుకోవడం అలవాటు, కండ్రెప్పులు ఆర్పడం అలవాటు, గుండె కొట్టుకోవడం అదే జరుగుతూ ఉంటుంది, ఇన్వాలంటరీ రియాక్షన్. ఇలాగే ఈ ఇన్వాలంటరీ రియాక్షన్ ట్రెంట్ బోల్ట్కి ఏంట్రా అంటే, ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం. లాస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా 8 సార్లు ఫస్ట్ ఓవర్లో వికెట్. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 23 సార్లు ఫస్ట్ ఓవర్లో వికెట్. ఏం మనిషివా నువ్వు? చాలా సందర్భాల్లో ఫస్ట్ బాల్ కూడా వికెట్ తీసుకుంటుంటాడు. ఫస్ట్ ఓవర్లో వికెట్, సెకండ్ ఓవర్లో వికెట్. బేసిక్గా ఆ టాప్ ఆర్డర్లో మీరు ఎప్పుడైతే వికెట్ తీసుకుంటారో, పవర్ ప్లేలో వికెట్ తీసుకుంటారో తల తీసినట్టు అయిపోతుంది. ఈ ఎటెల్లాలో అర్థం కాదు, డైరెక్షన్ అనిపిదు, ఆ ప్రెషర్లోకి వచ్చేస్తారు. ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసేసుకుంటారు అంటే మీ బెస్ట్ బ్యాటర్స్ని అవుట్ చేసేస్తాడు. దట్స్ వాట్ ట్రెంట్ బోల్ట్ బ్రింగ్స్ ద టేబుల్. అండ్ ఆ వికెట్ కొంచెం అదృష్టవశాత్తు వచ్చినా కూడా, అంటే క్వింటన్ డికాక్ ఫ్లిక్ ఆడితే బయట పెట్టిన డీప్ స్క్వేర్కి ఒకే ఒక ఫీల్డర్ ఉంటే చేతిలోకి వెళ్ళి పడ్డా కూడా వస్తాయి వికెట్లు. అదే అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయే, అలా మారిపోయింది. ఒక మసిల్ మెమరీ బిల్డ్ అయిపోయింది ట్రెంట్ బోల్ట్ కి. ఫినామినల్ స్టఫ్.
అండ్ స్వింగ్ అవ్వట్లేదు అని తెలిస్తే వెంటనే రౌండ్ వచ్చేస్తాడు, వికెట్స్ అటాక్ చేస్తాడు. సో దిస్ ఇస్ సంథింగ్ యంగ్స్టర్స్ నీడ్ టు నో ఆర్ లెర్న్. స్వింగ్ అవుతున్నప్పుడు సరే మీ స్ట్రెంత్ ఏదో దానికి తగ్గట్టుగా వేస్తారు. స్వింగ్ అవ్వట్లేదు అంటే వెంటనే ఇంకో ప్లాన్కి వెళ్ళిపోవాలి, అది చేస్తాడు ట్రెంట్ బోల్ట్. ఎక్కువ టైం వృధా చేయడు తనతో పాటు నాండ్రే బర్గర్ ఏం పేసేస్తున్నాడు భయ్య కుర్రాడు. 145 146 చేస్తున్నాడు ఈజీగా. అలా వేస్తే బాల్ జుమ్ అని వెళ్ళిపోతున్నాయి. ట్రెంట్ బోల్ట్ ఇంకో పని చేశాడు, ఏంటిది, దేవదత్ పడిక్కల్ ఫార్మర్ టీమ్మేట్ లాస్ట్ సీజన్ తన దగ్గర ఆడాడుగా, క్షమించలే, బౌన్సర్ వేశాడు, గ్రిల్ పైన తగిలింది, వెనకాల ఉండే ఈ ప్రొటెక్షన్ అది ఇరిగి పడిపోయింది, హెల్మెట్ మార్చారు, నెక్స్ట్ బాల్ బోల్డ్. ఈ యార్కర్ తగిలినప్పుడు అగైన్ యంగ్స్టర్స్ ఒకవేళ చూస్తుంటే కనుక ఆర్ మీరే క్రికెట్ ఆడుతుంటే కనుక ఏం నేర్చుకోవాలి తెలుసా? ఒక బ్యాటర్కి మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ అయితే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, హెల్మెట్కి ఎప్పుడైనా బాల్ తగిలింది అనుకో నెక్స్ట్ బాల్ ఎప్పుడు పైకి వేయాలి, ఎందుకంటే కాళ్ళు కదలవు. దేవదత్ పడిక్కల్ అదే అయింది, దేవదత్ పడిక్కల్ అవుట్ అయింది, ఆ బాల్ దాని ముందు బాల్కి ఎప్పుడైతే హెల్మెట్కి తగిలిందో దాని తర్వాత బాల్ కాళ్ళు కదలక ముందు ఆడాల్సిన బాల్ అక్కడే నుంచి పుల్ కొట్టే ప్రయత్నం చేసి బాల్ లో అయిపోయింది అనుకుని బోల్డ్ అయిపోయాడు. అలాగే ఇంకోటి ఏంటి తెలుసా, బాక్స్ అబ్డమెన్ గార్డ్ మీద బాల్ తగిలినప్పుడు కాళ్ళు కదలవు. ఎప్పుడన్నా మీరు ఆడుతున్నప్పుడు బ్యాటర్కి కనుక మీరు వేసిన బాల్ గార్డ్ పైన అంటే బాక్స్ బద్దలైపోయింది అనుకోండి, నెక్స్ట్ బాల్ పైకే వేయాలి. పైకి వేస్తేనే కాళ్ళు కదలకుండా ఉండి మీకు అవుట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, వికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. వర్కౌట్ అయితే నాకు మెసేజ్ పెట్టండి, భయ్యా వర్కౌట్ అయిందని. ఇది మనోడా బర్గర్ కూడా భలే వేస్తున్నాడు భయ్య, మంచి మంచి బౌలింగ్. ఆర్ఆర్ దగ్గర ఎంత మంచి లైనప్ ఉంది చూసారా బౌలింగ్ లో. ఇక నాండ్రే బర్గర్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ ఏం బౌలింగ్ వేశాడు భయ్య. లాస్ట్ లో వచ్చి ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 3 overs లో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఆ 12th over 13th over వచ్చి వేయడం అంటే మామూలు విషయం కాదు. అశ్విన్, చహల్, క్యా భయ్యే, క్యా బౌలింగ్ అటాక్ అయ్యే, కంప్లీట్ బౌలింగ్ అటాక్ ఉంది వీళ్ళ దగ్గర. అలాగే బ్యాటింగ్ కూడా తోపులో, అందుకే అంటున్నా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. జైస్వాల్ బట్టన్ ఇంకా క్లిక్ కాలేదు, క్లిక్ అయితే ఎంత కొడతారో వాళ్ళకే తెలీదు. దట్ ఇన్ మైండ్ ప్రతి టీం కూడా భయపడాలి. లాస్ట్ సీజన్ కూడా మొదటి 6 మ్యాచ్ల్లో 5 గెలిచి తర్వాత 6 మ్యాచ్ల్లో 5 ఓడిపోయి బయటికి వెళ్ళిపోయారు, ప్లేయర్స్ క్వాలిఫై కాలేదు. హోప్ఫుల్లీ దిస్ వన్ విల్ డు బెటర్ బికాజ్ ఐ థింక్ ద డార్క్ హార్సెస్, యాక్చువల్లీ డార్క్ హార్సెస్ కూడా కాదు, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. అండ్ థింక్ ట్యాంక్ కూడా చాలా బాగుంటుంది. కుమార సంగకార వెరీ ష్రూడ్ క్రికెటర్, ఇప్పుడు మంచి కోచ్ గా మారిపోయాడు. షేన్ బాండ్ ఎంఐతో ఇన్ని సంవత్సరాల పాటు ఉండి ఇప్పుడు ఇక్కడికి మారాడు. సో ఏ విధంగా చూసుకున్నా సరే కిరాక్ సైడ్ గా ఉంది. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే కనుక కేఎల్ రాహుల్ ఓపెనర్ గానే వచ్చాడు, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ రన్స్ పర్ఫామ్ చేయలేకపోయారు. నికోలస్ పురన్ బాగానే ఆడాడు, బట్ వీళ్ళ చుట్టూ ఇంకెవరు ఆడలేకపోయారు కాబట్టి దే కుడెంట్ విన్ ద గేమ్. అండ్ ఒక హోమ్ సైడే మళ్ళీ మ్యాచ్ గెలిచింది. ఇది అయిపోయిందా, కట్ టు ద నెక్స్ట్ మ్యాచ్. ఈ నెక్స్ట్ మ్యాచ్ లో అండర్ కరెంట్స్ చాలా ఉన్నాయి కదా, సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి కదా. అంటే మెయిన్ స్టోరీ కింద సబ్ స్టోరీ. ఈ సబ్ స్టోరీస్ ఏంటి, జీటీకే ఆడిన హార్దిక్ పాండ్యా మళ్ళీ అహ్మదాబాద్ కి వెళ్లి ఆపోజిషన్ లో ఉన్న ఎంఐకి కెప్టెన్ గా చేస్తూ మ్యాచ్ ఆడడం. రాగానే టాస్కి వెళ్ళినప్పుడు అందరూ రోహిత్ అరుస్తున్నారు. అక్కడే కాస్త పరాభవం జరుగుండాలి, బట్ తను ఇవన్నీ కూడా పట్టించుకోవడమో, ఎందుకంటే తెలుసు ఇలాంటివన్నీ జరుగుతాయని. ఎప్పుడైతే తనకి ఎంఐ క్యాప్టెన్సీ ఇచ్చారో రియాక్షన్ చూసామో అప్పటి నుంచి తెలుసు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఐ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ తనకి వ్యతిరేకంగానే ఉంటారని తెలుసు. వాళ్ళని గెలుచుకోవాలంటే తను మ్యాచెస్ గెలిపించాలి, టోర్నమెంట్ గెలిపించాలి, అప్పుడే బహుశా వాళ్ళని గెలుచుకోగలుగుతాడేమో. బట్ అదో సప్లాట. రోహిత్ శర్మ కెప్టెన్ గా లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు హార్దిక్ పాండ్యా అన్నది ఒకటి ఉంటుందా. ఇక్కడ చాలా మందికి నచ్చని విషయం బిఫోర్ గోయింగ్ టు ద మ్యాచ్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటంటే రోహిత్ శర్మ ఇన్ఫీల్డ్ లో ఉన్నాడు. ఇప్పుడు చాలా కాలంగా రోహిత్ శర్మ ఇన్ఫీల్డ్ లోనే ఉంటున్నాడు, బయటికి వెళ్ళి ఫీల్డింగ్ చేయట్లేదు. ఒకప్పుడు హీ వాజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ బౌండరీ పైన. యూజువల్ గా తనే లాంగ్ ఆఫ్ పెట్టారు, మిడ్ వికెట్లు పెట్టారు, అద్భుతమైన క్యాచెస్ తీసుకున్నాడు. బట్ కాలక్రమేణా అఫ్ కోర్స్ ఇన్ఫీల్డ్ లో చేయడం ఎక్కువ మొదలు పెట్టాడు. అక్కడ కూడా ఇప్పటికీ ఈస్ గాట్ వెరీ సేఫ్ పేర్ ఆఫ్ హ్యాండ్స్. అయితే ఇన్ వన్ పర్టికులర్ ఐ థింక్ ఎవరు బౌలర్ గుర్తురాట్లే, కోయిట్జియా తను బౌలర్ అనుకుంటా. ఆ టైంలో రోహిత్ శర్మ ఇన్ఫీల్డ్ లో ఉంటే స్విచ్ చేశాడు, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు, థర్డ్ మ్యాన్ పంపించాడు. అది చూసి చాలా మంది హర్టారు, ఎందుకంటే రోహిత్ శర్మ నేనా అన్నట్టుగా అడిగి వెళ్ళాడు. అందరికీ ఏమనిపిస్తుంది అంటే రోహిత్ శర్మని ఇలా ట్రీట్ చేయకూడదు అని. బట్ ఆ మూమెంట్ లో బహుశా అంత ఆలోచించుండడేమో నాకు అనిపిస్తుంది హార్దిక్ పాండ్యా. బట్ చూడడానికి అంత గొప్పగా లేదు అది, బికాస్ సీనియర్ ప్లేయర్ తన్ని బౌండరీ టు బౌండరీ పంపించడం యూజువల్ గా చేయరు, అలాంటి జరిగింది. సో ఇలాంటివి చేసినప్పుడు మరి హార్దిక్ పాండ్యా కాస్త విమర్శలు ఎదుర్కొంటాడా అంటే ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. కావాలని చేశాడా, ఎజెండాతో చేశాడా అంటే ఐ డోంట్ రియలీ థింక్ సో. బట్ బయట డీప్ లో క్యాచ్ కూడా పట్టాడు రోహిత్ శర్మ, వేరే విషయం అనుకోండి. కమింగ్ బ్యాక్ టు ద గేమ్, జీటీ మొదట బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా వాంటెడ్ టు చేస్ బికాస్ ఆబ్వియస్లీ డ్యూ పడుతుంది అనుకున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో 80,000 కి పైగా క్రౌడ్ వచ్చారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ శుభన్ గిల్ కో స్టార్ట్ దొరికింది. సాహా అనగానే నాకు గుర్తొచ్చింది తెలుసా, మా బుమ్రాస్త్రం కొత్తగా మొదలు పెట్టా ఈ సీజన్ నుంచే. జస్ప్రీత్ బుమ్రా ఎవరైనా బోల్డ్ చేస్తే నేను కామెంటరీలో ఉంటే ఇది బుమ్రాస్త్రం అంట. బ్రహ్మాస్త్రం తెలిసిందే, బట్ బుమ్రా వేస్తే అది బుమ్రాస్త్రం అనమాట. యార్కర్ అసలు ఏమన్నా బోలా అది, బాబా ఎలా ఆడతారు దాన్ని, ఎవరైనా ఎలా ఆడతారు. ఇప్పుడు మిగతా అందరు బౌలర్స్ ఒక ఎత్తు, జస్ప్రీత్ బుమ్రా ఒక ఎత్తు. ఇప్పుడు బ్యాటింగ్ ఏమైపోయిందంటే బ్యాటర్స్ ఎలా చూస్తున్నారంటే, అరే బుమ్రా వేస్తున్నాడు రా,
నాన్నా పులి కథ ఉందా, ఆ పులిలా మారిపోయాడు బుమ్రా. వచ్చేస్తున్నాడు, వేసేస్తున్నాడు, ఏదో చేసేస్తాడు, ఏదో అయిపోతుందన్న భయంలో ఆడేస్తున్నారు అన్న ఆలోచనలు ఆడేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వేసిన 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసుకోవడం, ఎలా అయితే రిద్వాన్ సాహాని యార్కర్తో బౌల్ చేశాడు. అరే పేస్తో వేసిన యార్కర్ అయినా కరెక్ట్ స్పాట్లో పడుతుంది, స్లోవర్ బాల్ యార్కర్ వేసినా కరెక్ట్ స్పాట్లో పడుతుంది, లెంత్ బాల్ హిట్ చేస్తే అన్ప్లేబుల్ వేస్తున్నాడు, బౌన్సర్ వేస్తే కరెక్ట్ హైట్లో వెళ్తుంది, స్లోవర్ బౌన్సర్ వేస్తే బీట్ అయిపోతున్నారు. ఎట్ట సచ్చేది బ్యాటర్స్. 13-14 రన్స్ మాత్రం ఇచ్చాడు 4 ఓవర్స్లో, 3 వికెట్స్ తీసుకున్నాడు. బాల్ పడితే వికెట్, ఎప్పుడు పిలిస్తే కెప్టెన్ అప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు. అసలు ఒక కెప్టెన్స్ డ్రీమ్ ఎవర్రా అంటే ప్రస్తుతానికి జస్ప్రీత్ బుమ్రా. ఫినామినల్ బౌలింగ్. అయితే ఫిదా బై, నాకు బుమ్రా చాలా ఇష్టం, నేను ఫిదా అయిపోయాను. అందుకే మా బుమ్రాస్త్రం ఎప్పుడెప్పుడు వదులుతాడని వెయిట్ చేస్తుంటా కామెంటరీలో. మీరు కూడా నెక్స్ట్ టైం ఎక్కడైనా జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీసినప్పుడు బోల్డ్ అయితే కనుక ఈ బుమ్రాస్త్రం గుర్తుపెట్టుకొని నన్ను కమెంట్ చేసి ఎవరైనా ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టండి భయ్యా. ఏంటి చూద్దాం ఎంతమంది రీచ్ అవుతుందో, గుర్తుపెట్టుకోండి బుమ్రాస్త్రం. ఓకేనా? ఫెంటాస్టిక్ బౌలింగ్ వేసాడా. అలా వాళ్ళు బాగా బౌలింగ్ వేస్తూ ఎక్కడా కూడా వీళ్ళకి మొమెంటం రాలేదు. సాయి సుదర్శన్ బాగానే ఆడినా కూడా హీ కుడెంట్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ గేర్ మార్చలేకపోయాడు. అందుకనే బహుశా వీళ్ళు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. చేసిందే సరిపోయింది ఈవెన్చువల్, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళ దగ్గర ఒక 10-15 పరుగులు ఏమన్నా తక్కువ స్కోర్ చేశారా అన్నట్టుగా అనిపించింది. బికాస్ డ్యూ కూడా వస్తుంది అన్న ఫ్యాక్టర్ కూడా ఉండింది. అండ్ ఎంఐ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండింది. అండ్ బట్ ఇట్ ప్రూవ్ టు బి ఇనఫ్ బికాస్ ఎంఐ బ్యాటింగ్ దిగినప్పుడు సరే బుమ్రా బౌలింగ్ ఒకటి ఫెంటాస్టిక్. మిగతా అందరిని గురించి కూడా పొగడడం కంటే కూడా బుమ్రా వేసింది ఓవర్ షాట్ చేస్తుంది అన్నింటినీ కూడా. బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్ అవుట్, అదే 0-1 అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటంటే రూమరు ఏదో గొడవ అయింది, టీం నుంచి బయటకు వచ్చాడు, పర్ఫామ్ చేయకపోతే వెనక్కి రాడు అనుకుంటుందా? ఐపీఎల్లో మాత్రమే పర్ఫామ్ చేస్తే తిరిగి స్క్వాడ్లోకి వస్తాడా ఇండియా టీంకి అంటే కొంచెం డౌట్గా ఉంది. బికాజ్ ఏదో కాస్త చెడిందిట బిట్వీన్ ది టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఇషాన్ కిషన్ అని చెప్పి రూమర్స్. ఇలా 0లు గట్రా కొడితే కొంచెం కష్టమే. తర్వాత రోహిత్ శర్మ భలే ఆడాడు. ఐ స్పెసిఫికలీ టాక్ అబౌట్ పర్టికులర్ షాట్. దానికంటే ముందర ఈ నమన్ ధర్ భలే పిక్ చేస్తారు భయ అమ్మాయి వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో ప్లేస్ తీసుకొస్తారు. ఎవరు కూడా వాళ్ళ కోసం బిడ్ చేయరు. యాక్చువల్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఆప్షన్లో వీళ్ళు ఎవరన్నా సడన్ గా తెలియని ప్లేయర్ కోసం బిడ్ చేస్తే అందరూ బిడ్ చేయాలేమో. ఎందుకంటే వీళ్ళ స్కౌటింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎక్కడెక్కడి నుంచో సరైన ప్లేయర్స్ తీసుకొస్తారు. వీళ్ళు అన్కట్ డైమండ్స్ లా ఉంటారు. వాళ్ళని పాలిష్ చేస్తారు, వాళ్ళని రుద్ది బ్రైట్ డైమండ్స్ గా తయారు చేస్తారు. అలాంటి డైమండ్స్ ఎన్నో ఇచ్చారు ఇండియన్ క్రికెట్ కి ముంబై ఇండియన్స్. నమన్ ధర్ని తీసుకొచ్చారు, కాసేపు ఆడాడు, ఒక మెరుపు తీగలగా అలా వెలిగి వెళ్ళిపోయాడు. కొన్ని షాట్స్ కొట్టాడు భయ్యా. రోహిత్ శర్మ పక్కన ఉంటే ఆపోజిట్ ఎండ్ లో డామినేట్ చేసి పారేశాడు. అసలు 2 సేపు కూడా ఫెంటాస్టిక్ ఆడాడు. తన ఒకటే వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ శర్మ ఆహాహాహా, ఓ షాట్ చెప్తా, చూసుంటారు, నచ్చుంటుంది. ఓ ఫ్లిక్ కొట్టాడు భయ్యా, షాట్ ఆఫ్ ద మ్యాచ్ అది. ఆ ఫ్లిక్ ఎంత ఈజీగా అలా కొట్టాడంటే అదేదో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ కాస్త కరిగిపోయిన తర్వాత, సగం కరిగిపోయిన తర్వాత నోట్లో వేసుకుంటే ఎలా కరిగిపోయి అలా పొట్టలోకి వెళ్ళిపోతుంది, అలా హార్ట్ ఫుల్ అయిపోతుంది, అలా అనిపించింది ఆ షాట్ చూస్తే. అలా ఫ్లిక్ కొడితే జుయ్ అని బాల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రాకెట్ లాంచర్స్ ఉంటాయి, మనోడు సిక్సర్ లాంచర్. సిక్సర్ లాంచర్ ఎవరు? రోహిత్ శర్మ. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సీజన్ ఉంది బౌలర్స్ కి బాగా ఉంది. ఎందుకంటే మనోడు బ్రెయిన్ అసలు పెట్టక్కర్లేదు వేరే విషయాల్లో, క్యాప్టెన్సీ మీద కానీ, టీమ్ లెవెల్లో కానీ, సెలక్షన్ లో కానీ, ప్లేయర్ లిగో మేనేజ్ చేయడం కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఏమీ ఎక్కడ పెట్టక్కర్లేదు. కాబట్టి ఆ మొత్తం ఫ్రీ అయిపోతాడు. అది మొత్తం అంతా బ్యాటింగ్ లో పెట్టేస్తున్న ఫీలింగ్ నాకు. బాగా ఆడతాడు అనుకుంటున్నాను. ఆ షాట్ ఒకటి అయితే తగిలింది, మనోడు ఉండుంటే ఇంకాసేపు అసలు మ్యాచ్ అయిపోయింది. ఎంఐ ఫేవర్ లో జరగలేదు. తర్వాత వచ్చిన తనతో పాటు వాడిన బ్రూవిస్ చాలా బాడాడు, ఒక నో లుక్ 6 కొట్టాడు. బాబా ఏం టాలెంట్. దానికంటే ముందర ఫస్ట్ బౌండరీ గుర్తుందా, బ్యాక్ ఫుట్ మీద ఇలా డిఫెండ్ చేశాడు అంతే, ఎక్స్టెండ్ కూడా చేయలేదు, డ్రైవ్ కూడా కాదు, అలా అన్నాడు టక్కని మిడిల్లో తగిలి జుయ్య, అది కూడా పోయింది రాకెట్ లాగా. క్యాతోవి షార్ట్ అయ్యి బ్రూవిస్ ని బేబీ ఏబీ అంటారు. ఇప్పుడు బేబీ ఏబీ అనగానే ఏ మాయబిడితో పోలుస్తావా అని చెప్పి వచ్చిన ట్రోల్ చేయకండి. ఇప్పుడు ఒకళ్ళతో పోలిస్తుంటే ఈ పోల్చిన వాడు గొప్పని కాదు, ఎవరితో అయితే పోల్చారో వాళ్ళు గొప్ప. అలాంటి వాడు, అరే నువ్వు సూర్యుడంత ప్రకాశవంతుడు కావాలరా అంటే సూర్యుని తక్కువ చేసినట్ట కాదుగా, నువ్వు చంద్రుడిలాగా చల్లగా ఉండాలరా అంటే చంద్రుడిని తక్కువ చేసినట్టు. అలాగే బేబీ ఏబీ అంటే ఏబీ డివిలియర్స్ అంత వాడు ఓ బేబీ వర్జన్, అంత పెద్దవాడు అవ్వాలి, ప్రస్తుతానికి బేబీ వర్జన్ అని అనుకుంటూ ఉంటారు. అలానే షార్ట్స్ ఆడాడు, ఒక నో లుక్ 6 కూడా కొట్టాడు, దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఆనంద్ సేపు వాడాడు, తను కూడా రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ లాగానే. అండ్ ఎప్పుడైతే జరిగిందో మోహిత్ శర్మ ఎప్పుడైతే వచ్చా 12 ఓవర్లో 12, ఐ థింక్ ఈ బోల్ 11, 13, 15, 17 ఆర్ 12, 14, 16 వరుసగా 4 ఓవర్స్ తీశాడు. చాలా బేసిడ్ వికెట్లు కూడా తీసుకున్నాడు. లాస్ట్ సీజన్ నుంచి కంటిన్యూ ఫామ్ కంటిన్యూ అయింది. అండ్ ఎక్కడో మొమెంటం దొబ్బింది వీళ్ళకి. తిలక్ వర్మ ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఉండింది. హార్దిక్ పాండ్యా దగ్గర గ్రేట్ ఆపర్చునిటీ. ఏంటంటే హార్దిక్ పాండ్యా వచ్చి లాస్ట్ లో గెలిపించుంటే, ఆ లాస్ట్ ఓవర్లో 17-18 కాడినప్పుడు కొట్టేసి గెలిపించుంటే, ఒక 5% క్రౌడ్ ఎవరైతే హేట్రేట్ పెంచుకున్నారో తన పైన, వాళ్ళు కన్వర్ట్ అయ్యండి వాళ్ళేమో, అరే క్యాప్టెన్ గెలిపించాడు, హార్దిక్ పాండ్యా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. బికాస్ జీటీలో ఆడుతున్నప్పుడు
తను నంబర్ 4 లో బ్యాటింగ్ చేసేవాడు. ఇక్కడ తను కిందకు వచ్చాడు మిగతా వాళ్ళు ముందు పంపించి. అనొచ్చు మీరు బౌలింగ్ చేసినప్పుడు కొత్త బాల్ ఎవరు తీసుకున్నాడు, లీగ్ మ్యాచ్ లో అన్నట్టు, కాలేజ్ మ్యాచ్ నేను క్యాప్టెన్, నేనే ఫస్ట్ బౌలింగ్ వేసే టైప్ లో వేసాడు కదా అని. ఎందుకు అంటే అక్కడ ఐ థింక్ మన జేసన్ బెరెండాఫ్ లేడు, దిల్షాన్ మధుశంకర్ లేడు. సో న్యూ బాల్ ని కాస్త మూవ్ చేసే కెపాసిటీ తన దగ్గర ఉంది కాబట్టి బహుశా ఫస్ట్ 2 overs అని వేశాడు. బుమ్రా దేవంగానే రిజల్ట్ చూసాం మనం ఎలాగుండిందో. సో బుమ్రా అలాగే స్పేరింగ్ గా వాడతారు, పవర్ ప్లేలో ఒకటి, మిడిల్ ఓవర్స్ లో ఒకటి, డెత్ ఓవర్స్ 2 అలానే వాడే ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. బట్ ఆ బౌలింగ్ విషయం పక్కన పెట్టేసి బ్యాటింగ్ లో కూడా వన్ ద గేమ్. అండ్ అది చేస్తుంటే గనక ఫ్యాన్స్ కాస్త కొంతమంది కన్వర్ట్ అయ్యే వాళ్ళేమో, ఆ హేట్రెడ్ నుంచి కొంచెం న్యూట్రల్ గానే వచ్చి ఉండేవాళ్ళు. 6 కొట్టాడు, 4 కొట్టాడు, దొరికిందిరా ఛాన్స్ అనుకున్న. కామెంట్ కూడా అదే చెప్పాను, దట్ మేబీ దిస్ ఇస్ ద మూమెంట్ వేర్ హిల్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ సమ్ ఆఫ్ ది ఫ్యాన్స్ అని. జరగలేదు, మనం కూడా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ దాని ముందరే అవుతాడు, 6 కొట్టి అవుతాడు. సో బేసికలీ దారి తప్పింది, గెలవాల్సిన దారి తప్పింది. కంఫర్టబుల్ గా చేతిలో ఉంది మ్యాచ్. 6 overs లో 48 ఇస్ నథింగ్ విత్ 6 wickets ఇన్ హ్యాండ్. 8 runs per over ఏంటి అసలు IPL లో బోల్డ్ సార్లు కొట్టేశారు. అన్ని వికెట్స్ ఉన్నప్పుడు అసలు ఆడుతూ పాడుతూ అయిపోవాలి, జరగలేదు. పీయూష్ చావ్లా కూడా గట్టిగా కొట్టినా కూడా చేతిలో గెలిపారు. సో ఇది కలిసి రాదు వాళ్ళకి బేసికలీ. అండ్ మరొక హోమ్ టీమే జీటీఏ గెలిచింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోమ్ క్రౌడ్. సో వాళ్ళు పిచ్చ హ్యాపీస్. ఈ జీటీ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్లా, కెప్టెన్ ఆశిష్ నెహ్రానా, ఈ నాన్ ప్లేయింగ్ కెప్టెన్స్ ఉంటారు. ఇండియా డేవిస్ కప్ ఫాలో అయితే నాన్ ప్లేయింగ్ కెప్టెన్స్ అని ఉంటారు, బయట నుంచి కెప్టెన్సీ చేస్తుంటారు ఆర్డర్ వాళ్ళు. అలాగే ఫుట్బాల్లో మేనేజర్స్ ప్లేయర్స్ కెప్టెన్స్ కంటే కూడా తోపు రోలు. అలాంటి రోల్ ఆశిష్ నెహ్రాకి ఇచ్చేసాడుగా అనిపిస్తుంది. ప్రతి బాల్ ప్రతి ఓవర్ ఏం చేయాలో డైరెక్షన్ ఇస్తూనే ఉన్నాడు, పంపిస్తూనే ఉన్నాడు. ఎవరో ఒకరికి చెప్పి వాళ్ళని పంపిస్తున్నాడు. ఫీల్డర్ తన దగ్గరకు వస్తే వాళ్ళ చెవులు గురికేస్తున్నాడు. ఒక కందిరీగిలాగా జూనిగా అంటూనే ఉంటాడు, నాన్ స్టాప్ మాట్లాడుతుంటాడు. ఆయన సైలెంట్ గా ఉంటే టీం ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు. తనైతే అంటారే లొడలొడ వాగుతారని, వస పోసారంటారే, అలా మాట్లాడుతూనే ఉంటాడు ఈ మనిషి. నాన్ స్టాప్ మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు కెప్టెన్ ఎవరు అంటే సందేహాలు వస్తాయి. తనే మొత్తం ఫీడ్ చేస్తున్నాడా, తనే మొత్తం అంతా ఈజీ కాలింగ్ షార్ట్స్ అని. సో అలా జరిగింది. ఇంట్రెస్టింగ్. బట్ విల్ హావ్ టు సీ నెక్స్ట్ గేమ్స్ ఎలా ముందరికి వెళ్తాయి ఫర్ ఆల్ ది 4 teams ఇన్వాల్వ్డ్. సో డబుల్ హెడర్ అయిపోయింది. నెక్స్ట్ రివ్యూ ఆపేసి ప్రివ్యూలోకి డైవ్ కొడితే, ప్రివ్యూ ఏంట్రా అంటే వీక్ మారుతుంది. సోమవారం రోజు మ్యాచ్ ఎవరిదిరా అంటే ఆర్సీబీ ఇస్ ద హోమ్ టీమ్, పంజాబ్ కింగ్స్ తో ఆడతారు. ఇప్పటిదాకా అన్ని హోమ్ టీమ్సే గెలిచాయి కాబట్టి మరి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మా వంతు అంటారా అనాలి కదా. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్, డౌటే లేకుండా స్టేడియం ఫుల్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా ఆర్సీబీ ఫ్యాన్సే ఉంటారు, వాళ్ళ జెర్సీలే కనిపిస్తాయి. బ్లాక్ రెడ్ ఉండేది ఇప్పుడు కాస్త బ్లూ రెడ్ గా మారుతుంది, వాళ్ళే మొత్తం కనిపిస్తారు. కొంతమంది పాత సీజన్ జెర్సీస్ వేసుకొస్తారు. బేసిక్ గా ఏం చెప్తున్నారంటే మొత్తం అంతా ఆర్సీబీ ఫ్యాన్స్ నిండిపోతారు చిన్నస్వామి స్టేడియంలో. పంజాబ్ కింగ్స్ గెలిచి వస్తున్నారు ముల్లన్పూర్ లో, వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో. ఆర్సీబీ ఓడిపోయి వస్తున్నారు చెపాక్ లో. అక్కడ అసలు గెలిచింది లేదుగా కొన్ని సంవత్సరాలుగా, సో పెద్ద పట్టించుకోరు. కాకపోతే వీళ్ళ బౌలింగ్ కొంచెం కన్సర్న్ గా ఉంది కాబట్టి మరి ఆర్సీబీ చేస్ చేయడం బెటర్ ఏమో నా ఫీలింగ్. చిన్నస్వామి స్టేడియం ఏంటి, బ్యాట్ ఫస్ట్ వికెట్ కాదు, చేజింగ్ చేసుకోవాలి. డిఫెండ్ చేయడం చాలా కష్టం ఆ గ్రౌండ్ లో. చిన్న గ్రౌండ్, ఎంత కొట్టినా సరిపోదు. బాల్ ఏమో ఎక్కువ దూరం వెళ్తూ ఉంటుంది. ఎందుకు ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది చాలాసార్లు మాట్లాడింది దీని గురించి. మీకు తెలిస్తే కింద నాకు చెప్పండి. మీరు కూడా క్రికెట్ చక్కగా ఫాలో అవుతున్నారు, గ్రౌండ్ గురించి తెలుసు నాకు అర్థమవుతుంది. లేకపోతే అఫ్ కోర్స్ తర్వాత చెప్తాను నేనే. బాల్ బెంగళూరులో ఎక్కువ డిస్టెన్స్ ఎందుకు ట్రావెల్ అవుతుంది, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే. అండ్ ప్లేయింగ్ విషయానికి వస్తే పెద్ద మార్పులు చేయరనుకుంటా. ఐ థింక్ దే షుడ్ గో విత్ ద సేమ్ 11. I think both the sides should go with the same 11 unless ఎవరికి ఇంజరీస్ ఉంటుంది తప్ప పెద్ద మార్పులు ఏమి చేయకూడదు. విరాట్ కోహ్లీ ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు. మేబీ చిన్నస్వామి ఇస్ ప్లేస్ వేర్ హీ స్టార్ట్ స్కోరింగ్ రన్స్. ఫాఫ్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. ఆనెసిప్ చాలా బాగా ఆడాడు. రజత్ పటిదార్కి రన్స్ కావాలి పాపం. అయితే దిల్ బ్యాక్ హిమ్ బికాస్ లాస్ట్ సీజన్ వాస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. గ్లెన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు కాబట్టి ఇవి జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళు టాప్ ఆర్డర్ లో ఎవరు ఆ కేజీఎఫ్లు ఫైర్ అవ్వకపోయినా కూడా పెద్దగా 170 ఆర్డర్ రన్ స్కోర్ చేసిన తర్వాత కాస్త కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. అరే మన అసలు వాళ్ళు కొడితే ఇంకెంత కొడతాం రన్స్ అని. కరెక్ట్. అనుజ్ రావు, దినేష్ కార్తిక్ అందరూ ఫామ్ లో ఉన్నారు. బట్ బౌలింగ్ ఎక్కడో కొద్దో గొప్ప కాస్త ఇబ్బంది పడుతుంది కాబట్టి మొదట బౌలింగ్ చేసేస్తే బెటర్ అని నా ఫీలింగ్. చేయడం బెటర్ అనుకుంటున్నాను. దట్స్ కైండ్ ఆఫ్ వికెట్. సో టాస్ కుడ్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ దిస్ గేమ్. పంజాబ్ విషయానికి వస్తే అందరూ టచ్ లో ఉన్నారు. శిఖర్ ధవన్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. ప్రప్సిమన్ కూడా రన్స్ కొడుతున్నాడు. అండ్ అలాగే గుడ్ ఆల్ రౌండర్స్. శామ్ కరణ్ బాగా ఆడుతున్నాడు, లివింగ్స్టన్ బాగా ఆడుతున్నాడు. వాళ్ళ మ్యాచ్ ఫినిష్ చేశారు. బౌలింగ్ లో వస్తే హర్షదీప్ బాగా బౌలింగ్ వేస్తారు. సో అగైన్ గుడ్ సైడ్. పంజాబ్ కూడా ఎప్పుడు ఇస్ ఆల్వేస్ ఏ గుడ్ సైడ్. బట్ ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే చూడబోతున్నాం. మరి ఆ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. కామెంటరీ ఎలాగో చేస్తాను. మీరు కనుక కామెంటరీ చూస్తే నేను ఎప్పుడు కామెంటరీ చేస్తాను, న్యూస్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతున్నా ప్రతిరోజు. అది చూడండి. నేను కామెంటరీ చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా పెట్టి ఏమన్నా నచ్చితేనే ఏదైనా పోస్ట్ చేసిన ట్యాగ్ చేయండి. నాకు అర్థమవుతుంది, చూస్తున్నారు, కాస్త ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఈ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఉంటేనే నేను కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఆ పని చేసి పెట్టండి. అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓ లైక్, ఓ షేర్, ఓ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సమ్ టేల్స్. అండ్ ఆఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ ద వీడియో, వాట్ యూ లైక్, వాట్ యూ డింట్ లైక్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.